జ్యోతి తన 10 సంవత్సరాల కూతురు అన్వితతో వాళ్ళు కొత్తగా కొన్న ఇంట్లోకి వస్తారు. అన్వితకి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. కొద్ది రోజులు వాళ్ళు అక్కడ చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు అన్విత తన బెడ్రూమ్లో అద్దం ముందు రెడీ అవుతుంది. అప్పుడు ఆ అద్దంలో ఉన్న తన ప్రతిబింబం కదలకుండా అలానే ఉంటుంది. అన్విత చాలా భయపడిపోతుంది. అప్పుడే ఆ అద్దంలో ఉన్న తన ప్రతిబింబం చేతులు బయటికి పెట్టి కన్నా ఇలా రా అని పిలుస్తుంది. వెంటనే అన్విత భయపడి తన అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. దానికి జ్యోతి నవ్వుతూ అయ్యో పాపం, నీకు భయమేసింట కన్నా, అది నీ ప్రతిబింబం రా అని నవ్వుతూ చెబుతుంది. దానికి అన్విత, అలా కాదమ్మా, నా ప్రతిబింబం కాదు అది. నేను నవ్వుతుంటే లోపల నా ప్రతిబింబం ఏడుస్తుంది, ఏడుస్తూ నన్ను పిలుస్తుంది అని చెప్తుంది. అయినా ఆ మాటలు జ్యోతి ఏం పట్టించుకోదు. అప్పటి నుంచి ఆ ఇంట్లో విచిత్రంగా ఏవేవో జరుగుతుంటాయి. ఒకరోజు రాత్రి అన్విత అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ ఉంటుంది. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత కన్నా ఇలా రా అద్దంలో ఉన్న తన ప్రతిబింబం తనకు తెలియకుండా కదలడం మొదలు పెడుతుంది. మొదట అన్విత చాలా భయపడ్డా కొద్దిసేపు తర్వాత అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక ముసలి మహిళ కనిపిస్తుంది. ఆమె బంగారు జడతో, నల్లని కళ్ళతో, ఒళ్ళంతా తెల్లగా చాలా కోపంగా నవ్వుతుంది. ఆ మహిళ తన 2 చేతులు అద్దం నుండి బయటికి పెట్టి కన్నా ఇలా రా అని పిలుస్తుంది. అన్విత వెంటనే తన బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. కానీ అన్వితకి నిద్ర అస్సలు పట్టదు. అప్పుడే తన గదిలో అద్దం విరిగిన శబ్దం వస్తుంది. అన్విత చాలా భయపడిపోతుంది. దుప్పటి కప్పుకొని తను వస్తుంది అని చెప్తుంది. కొద్దిసేపు తర్వాత అన్విత తలని ఎవరో పట్టుకొని లేపి తన ఒడిలో తల నిమురుతూ, భయపడకు కన్నా, రేపు నేను శాశ్వతంగా నా దగ్గరికి తీసుకుని వెళ్తా అంటూ తల నిమురుతూ ఉంటుంది. ఆ రాత్రంతా అన్విత నిద్రపోదు. తెల్లవారుతుంది. నిద్ర నుండి మేల్కొన్న అన్విత వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి లేపి, అమ్మా, ఈ రోజు నన్ను ఆమెతో తీసుకెళ్తా అంటుంది అమ్మా అని జ్యోతి ఒడిలో తలపెట్టి చాలా ఏడుస్తుంది. జ్యోతికి చాలా భయం వేస్తుంది. వెంటనే అన్విత రూమ్కి వెళ్ళి అద్దాన్ని పగలగొడుతుంది. పగలగొట్టిన ఆ అద్దం నుండి ఒక నల్లటి పొగ ముందుకు వచ్చి జ్యోతిని తాకుతుంది. వెంటనే జ్యోతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కొంత సమయం తర్వాత జ్యోతి స్పృహ నుండి మేల్కొంటుంది. కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు చిన్నగా వినిపిస్తుంది. వెంటనే జ్యోతి భయంతో కళ్ళు తెరుస్తుంది. అక్కడే పక్కన పడి ఉన్న ఒక అద్దం ముక్కలో ఒక ముసలి మహిళ, తన ముందు ఒక పాప ఉంది. ఆ పాపే ఏడుస్తుంది. ఆ పాప తలను కిందికి వంచి చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే జ్యోతి అన్విత అన్విత అని ఏడుస్తూ ఆ అద్దం వైపు చూస్తుంది. ఆ పాప తన తలను నెమ్మదిగా పైకి లేపింది. అది అన్వితనే. ఆమె కళ్ళు నల్లగా మారుతున్నాయి. ఒళ్ళు అంతా తెల్లగా మారుతుంది. ఎవరో కత్తితో ఆమె పీకని కోసినట్టు ఆ పీక నుండి రక్తం ధారలుగా కారుతుంది. జ్యోతి అన్విత 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 అని ఏడుస్తుంది. అన్విత తన మెడ నుండి కారే రక్తాన్ని చేతితో పట్టుకొని మెల్లగా తన నోటి దగ్గరికి తీసుకెళ్లి నాకుతుంది. అది చూసి జ్యోతి అయ్యో అని ఏడుస్తూ కింద పడిపోయింది.